యానీ బెసెంట్ బాల్ గంగాధర్ తిలక్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. సో హోమ్ రూల్ లీగ్ అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. సో ఏంటంటే ఇది ట్రెండ్ ఆఫ్ అగ్రెసివ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది దేనివల్ల స్టార్ట్ అయ్యింది? పార్లమెంటో రిఫార్మ్స్ వాజ్ లైక్ వి డిడ్ంట్ సాటిస్ఫై, మనం సాటిస్ఫై కాలే వీటితో. అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు 1914 to 18 కదా. ఈ వార్ మిజరీస్ వల్ల కూడా లైక్ ఇండియన్స్ చాలా ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు. సో ఆ టైంలో ఇది స్టార్ట్ అయింది. నెక్స్ట్ దీని ఏమైంది? హోమ్ రూల్ కాన్సెప్ట్ అండ్ సెల్ఫ్ రూల్, అంటే మనల్ని మనమే రూల్ చేసుకుందాము అని. సో సపరేట్ లీగ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. ఒకటి తిలక్ లీగ్, యానీ లీగ్. ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి పడలేదు కదా, అట్లా సపరేట్ లీగ్స్ ఉన్నాయి. యానీ లీగ్కి 200 బ్రాంచెస్ ఉన్నాయి. 200 బ్రాంచెస్ ఇంపార్టెంట్. ఈయనకి 6 బ్రాంచెస్ ఉన్నాయి. తిలక్కి 6, యానీ అమ్మాయి కదా ఎక్కువ ఉన్నాయి, 200. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళ మెథడ్స్ ఏంది? న్యూస్ పేపర్స్ లైక్ ఈ 4, అండ్ ఇంకోటి ఏంది రీడింగ్ రూమ్స్, మీటింగ్స్, పాంప్లెట్స్, పోస్టర్స్. వైలెన్స్ ఏం లేదు, లైక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుర్రు అంతే. అరే ఇట్లుందిరా భయ్ మన పరిస్థితి అన్నట్టు. సో ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. గెయిన్ ఏంది? మాసెస్ కనెక్ట్ అయినాయి, లైక్ అందర్ పీపుల్ కనెక్ట్ అయినాయి. అండ్ టౌన్ అండ్ కంట్రీకి, అంటే ఎక్కడైతే కనెక్టివిటీ లేదో వాళ్ళకి కూడా కనెక్టివిటీ వచ్చిందంటే ఇదంతా జరుగుతుందిరా భయ్, ఒక హోమ్ రూల్ కాన్సెప్ట్ నడుస్తుంది, లేకపోతే ఇట్లా జరుగుతున్నాయి, ఈ పార్లమెంటో రిఫార్మ్స్ వేస్ట్, ఇక వార్ మిజరీస్ ఇట్లున్నాయి, అట్లా కనెక్టివిటీ అయితే వచ్చింది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1916 ఐఎన్సీ సెషన్ లక్నోలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1916 లక్నో. ఇక్కడ ఏమైందంటే మన ఒక వీడియో ఉంటుంది, లైక్ ఎక్స్ట్రీమిస్ట్ది, మోడరేట్స్ది. వాళ్ళు లైక్ సపరేట్ అయినారు కొంచెం ఇష్యూస్ వల్ల. ఇక్కడ రీయూనియన్ అయిపోతారు, కలిసిపోతారు ఈ ఇంపాక్ట్ వల్ల. సో ఇది హోమ్ రూల్ లీగ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఫైనల్గా ఏంటంటే ఈ చిన్న బొమ్మలు, ఈ చిన్న లాజిక్స్తో యానీ బెసెంట్, బాల్ గంగాధర్ తిలక్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకున్నాం, సింపుల్.